Dear students, BSc థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ విద్యార్థులకు యూనిట్ 1 చాప్టర్ 1లో మొట్టమొదటి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అగ్రహారం రాజన్న సిరిసిల్ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు దీనిని జాగ్రత్తగా విని అర్థం కాని విషయాలను జూమ్ యాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ నా నుండి సమాచారంను గ్రహించవచ్చును. మనము 5th సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్ని ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము, ఇంగ్లీష్లో దీన్ని క్రిస్టల్ ఫీల్డ్ థియరీ సిఎఫ్టి అంటారు. మీరు 4th సెమిస్టర్లో సమన్వయ సమ్మేళన శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాము. అందులో వెర్నర్ సిద్ధాంతము, సిడ్జ్విక్-లూవర్ సిద్ధాంతము, వాలెన్సీ బాంధ సిద్ధాంతము అని 3 సిద్ధాంతాలను మనం సవివరంగా చర్చించుకున్నాం. ఆ సిద్ధాంతాలలో ఎన్నో ప్రతిపాదనలు, వివరణలు, లోపాలను మనం గమనించాం. అనగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క నిర్మాణాలను, రంగులను, స్థిరత్వాన్ని, ఇతర ఉన్న అంశాల గురించి చర్చిస్తున్నాయి. ఇంతవరకు చెప్పిన సిద్ధాంతాలలో వాలెన్సీ బాంధ సిద్ధాంతం మనకు నిర్మాణాల గురించి సరి అయిన అవగాహనను, అయస్కాంత ధర్మం గురించి సరైన అవగాహనను ఏర్పరిచినప్పటికీ అందులో ఎన్నో లోపాలను కూడా మనం గమనించాం. ముందుగా ఆ లోపాలను మనము పూర్తిగా గమనించాము. మళ్ళీ ఏ లోపాలో మనం ఒకసారి మననం చేసుకుందాం. మొదట వాలెన్సీ బాంధ సిద్ధాంతం ప్రకారము ఒక లైగాండ్ ఎందుకు బలమైనది, ఇంకొక లైగాండ్ ఎందుకు బలహీనమైనది అనే విషయాన్ని అది సరిగ్గా వివరించలేదు. అంతేకాకుండా బలమైన లైగాండ్ సమక్షంలో డి ఆర్బిటాల్లోని ఎలక్ట్రానులు హుండు నియమానికి వ్యతిరేకంగా జతగూడుతాయన్న విషయాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. కానీ దానికి సహేతుకమైన కారణం అనగా ఎందుకు అలా జతగూడుతాయో చెప్పలేకపోయింది. అంతేకాకుండా రంగు ధర్మాలను, స్థిరత్వాన్ని వివరించలేకపోయింది. అయస్కాంత ధర్మాల గురించి మంచి వివరణ ఇచ్చినప్పటికీ ఉష్ణోగ్రత మార్పుతో పాటు అయస్కాంత ధర్మాల ప్రభావంలో అయస్కాంత పదార్థాల యొక్క ధర్మాల క్షీణతను గమనించడం జరిగింది. ఈ విధంగా ఉష్ణోగ్రత మార్పుతో అయస్కాంత ధర్మాల్లో ఎందుకు మారుతాయనే విషయాన్ని కూడా సరిగా చెప్పలేకపోయింది. అంతేకాకుండా కాపర్ +2 యొక్క అష్టముఖ్య సమ్మేళనాలు లేదా టిటానియం +3 అష్టముఖ్య సమ్మేళనాలలో ఖచ్చితమైన అష్టముఖ్యం కాకుండా విరూపకత చెందిన డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అనగా టెట్రాగోనల్ నిర్మాణాన్ని పొందుతాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా చివరిది చాలా ముఖ్యమైనది కాపర్ సల్ఫేట్, కాపర్ CuNH3 కాంప్లెక్స్. అది వివరణ ప్రకారం అది చతుర్ముఖ సమ్మేళనం కావాలి సిద్ధాంత ప్రకారం, కానీ నిజానికి అది సమతల చతురస్రంగా ఉంటుంది. ఎందుకో సరి అయిన వివరణ ఇవ్వలేకపోయింది. అయితే అదే సమయంలో ఆ సిద్ధాంతం ప్రతిపాదించే సమయంలోనే బేతే అండ్ వాన్ బ్లెక్ అనే శాస్త్రవేత్తలు, వీరు భౌతిక శాస్త్ర నిపుణులు, వీరు సిఎఫ్టి అనే సిద్ధాంతమును, స్ఫటిక క్షేత్ర సిద్ధాంతమును ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతము సమకాలీన సమయంలోనే ప్రతిపాదించిన విబిటి సిద్ధాంతమునకు పూర్తిగా వ్యతిరేకము. ఈ సిద్ధాంత ప్రకారము
లోహ అయానుకు అనగా లోహానికి మరియు లైగాండుకు మధ్య సమష్టి సమ్మేళనాల్లో గల బంధము 100% అయానికంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అనగా లైగాండుకు లోహ అయానుకు మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. కానీ ఇదే వాలెన్స్ బంధంకి వచ్చేసరికి లోహానికి మరియు లైగాండుకు మధ్య బంధము అది సంపూర్ణంగా సమయోజనీయ బంధమని, ఆర్బిటాల అతిపాతం వల్ల ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాలు ఒకే సమయంలో అంటే ఒకే సంవత్సరంలో సమకాలీనంగా ప్రతిపాదించినప్పటికీ ప్రతిపాదనలో చాలా వైరుధ్యాలున్నాయి. అదే సమయంలో సమష్టి సమ్మేళనాల యొక్క దస్కాన్ ధర్మాలను, వర్ణధర్మాలను, స్థిరత్వాన్ని ఈ సిద్ధాంతం చక్కగా వివరించింది. మనకు తెలిసినంత వరకు విబిడి సిద్ధాంతము వర్ణధర్మాలను మరియు స్థిరత్వాన్ని ఏమాత్రం వివరించలేకపోయింది. ఇప్పుడు మనం ఈ విషయాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తిగా తెలుసుకుంటాం. సిద్ధాంత ప్రతిపాదనలు, సిఎఫ్టి సిద్ధాంత ప్రతిపాదనలు ఏంటో ముందు చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక లైగాండ్లన్నీ గోళాకృతిలో లోహ అయాన్ చుట్టూ సమీపించి ఒక క్షేత్రాన్ని ఏర్పరిచి ఆ క్షేత్రంలో లోహ అయాన్ను ఉంచుతాయి. బాగా వినండి. లైగాండులు లేదా ఆయాన్లు ఏర్పరిచిన విద్యుత్ క్షేత్రంలో లోహము లేదా లోహ అయాన్లు ఉంటాయి. అంటే మధ్యలో ఒక లోహ అయాన్ ఉండి దాని చుట్టూ లైగాండ్లు గోళాకృతిలో సమీపిస్తాయి. గోళాకృతి సమీపించి లైగాండ్ల యొక్క ఆవేశము లోహాయాన్ యొక్క ఆవేశము వ్యతిరేకంగా ఉండడం వల్ల వాటి మధ్య ఆకర్షణల వల్ల ఒక క్షేత్రము, ఒక ఫీల్డ్ ఏర్పడుతుంది. రెండవది, ఈ ఫీల్డ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే లోహము ధనావేశం కలిగి ఉంటుంది. లోహాయాన్లు లైగాండ్లు రుణావేశ బిందువులాగా ప్రవర్తిస్తాయి. అంటే ఇక్కడ ఈ సమ్మేళనాల్లో అనగా సంశిష్ట సమ్మేళనాల్లో లోహాలు ధనావేశ బిందువులుగాను, లైగాండ్లు రుణావేశ బిందువులుగాను ప్రదర్శిస్తాయి. దాన్నే ఇక్కడ సూచించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇవి ప్లస్ ఆవేశం ఉన్నాయి కనుక ధనావేశ బిందువులని అన్ని లోహాలు Cn మైనస్, Cl మైనస్, NO2 మైనస్, N3 మైనస్ అనేవి రుణావేశ బిందువులుగాను ప్రవర్తిస్తాయి. అదే సమయంలో తటస్థ లైగాండ్లు కూడా వాటికి ఉండే ద్రవ్యాంశాల వలన అనగా డైపోల్ మూమెంట్ ఉండడం వల్ల, త్రిధ్రువభ్రామకం వలన అవి కూడా రుణావేశ బిందువులుగానే ప్రవర్తిస్తాయి. దాన్ని కింద చూపించడం జరిగింది. చూడండి, ఈ విధంగా ఎలక్ట్రాన్ పుష్ చేయడం వల్ల ఇక్కడ మైనస్ ఛార్జు, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఏర్పడి ఇవి కూడా రుణావేశ బిందువులుగానే ఏర్పడతాయి. మరొకసారి రెండు విషయాలు ప్రతిపాదనలు. ఒక విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. లైగాండ్లు చుట్టుపక్కల ఆవరించబడి ఉండి మధ్యలో లోహ అయాన్ ఉంటుంది. లోహ అయాన్ ధనావేశ బిందువుగా ఉంటుంది. రుణావేశ బిందువులైన లైగాండ్లను ఆకర్షిస్తుంది. ఇక మూడో అంశంకి వచ్చేసరికి ధనావేశ బిందువులైన లోహ అయాన్లకు మరియు రుణావేశ బిందువులైన లైగాండ్ల మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది. బాగా గమనించాలి. వాలెన్స్ బంధ సిద్ధాంతంలో పేర్కొన్నట్టుగా సమయోజనీయ బంధం కాదు, ఆర్బిటాల్లో అతిపాతం జరపవు, ఎలాంటి సిగ్మా బంధాలు ఉండవు. కానీ ఇక్కడ చెప్పిన దాని ప్రకారము కేంద్రం లోహ అయాన్ మధ్యలో ఉండి ప్లస్ ఆవేశంతో ఉండి చుట్టుపక్కల ఆవరించి ఉన్న లైగాండ్లు మైనస్ ఆవేశంతో ఉండి ఒకటికొకటి పరస్పరం ఆకర్షించుకుంటాయి. ఫలితంగా ఇక్కడ బాగా గమనించాలి, లోహ అయాన్ ధనావేశం కలిగి ఉండి ఆకర్షిస్తుంది. అదే సమయంలో లైగాండ్ రుణావేశం ఉండి దానికి లోహాయం దగ్గరగా వస్తాయి. మరీ దగ్గరికి రాగానే బాగా జాగ్రత్తగా ఇక్కడ మరీ దగ్గరికి రాగానే లోహము, ఉదాహరణకు Fe+2 లోహం అనుకుందాము, దీని చుట్టూ ఉన్న
ఎలక్ట్రాన్లు డి ఆర్బిటాల్లోనివి వచ్చే లైగాండ్లను మరీ దగ్గరికి రాగానే ఈ ఎలక్ట్రాన్లు లైగాండ్లపై ఉన్న మైనస్ ఆవేశాలు పరస్పరం వికర్షించుకుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒకసారి చదవండి. పై క్షేత్రంలో లైగాండులు లోహాయాను చే ఆకర్షించబడి సమీపించును. అతి దగ్గరికి సమీపించినప్పుడు లోహాయాను బాహ్యకక్షలో గల డిఆర్టాల్ అందరి ఎలక్ట్రాన్లు లైగాండ్లను వికర్షించును. ఫలితంగా వికర్షణ వల్ల లైగాండ్లు దూరం వెళ్ళును. ఆ వెంటనే లైగాండ్ లోహాయాన్లను ఆకర్షించును, మరలా దగ్గరికి వచ్చును. ఆ వెంటనే డిఆర్టాల్లు వికర్షించును. ఈ విధంగా పునరావృతం అవుతూ సరాసరి దూరంలో లైగాండ్లు ఉండి ఒక క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని స్ఫటిక క్షేత్రం అంటారు. అంటే మధ్యలో ఉన్న లోహం చుట్టూ లైగాండ్లు సమీపించినప్పుడు, ఈ విధంగా సమీపించినప్పుడు వీటి యొక్క పాజిటివ్, వీటి యొక్క నెగిటివ్ ఆకర్షణ వల్ల అవి ఆకర్షించబడతాయి. అదే సమయంలో ఉన్న డి ఎలక్ట్రాన్లు, ఇక్కడ ఉన్న డి ఎలక్ట్రాన్లు ఇవి వికర్షించబడతాయి, కనుక ఇవి దూరం జరుగుతాయి. ఈ విధంగా ఏర్పడేదాన్ని మనం ఏమంటామంటే స్ఫటిక క్షేత్రము అంటాము. మరొకసారి ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఈ విధంగా స్ఫటిక క్షేత్రం ఈ విధంగా ఏర్పడుతుంది. వికర్షణ, వీటి మధ్య వికర్షణ, డిఆర్టాల్కు వికర్షణ, ఈ ఆవేశానికి లైగాండ్లకు మధ్య ఆకర్షణ ఉంటుంది. బాగా జాగ్రత్తగా గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటి, ఇక్కడ పై విధంగా వికర్షణలు ఏర్పడ్డప్పుడు లోహాయాను బాహ్యకక్షలో డిఆర్టాలు 2 గ్రూపులు లేదా సమూహాలుగా విడిపోతాయి. దీనికి కారణము డి ఆర్బిటాల్లో సమీపించిన లైగాండ్లు 2 రకాలుగా వికర్షించడం వల్ల. అంటే దీన్ని పూర్తిగా ఈ కింది విధంగా చెప్పవచ్చు. పై విధంగా ఏర్పడ్డ డిఆర్టాల్ విభజనను పై విధంగా వికర్షణ వల్ల ఏర్పడ్డ డిఆర్టాల్ విభజన స్ఫటిక క్షేత్ర విభజన అంటారు. ఇప్పుడు మనము స్ఫటిక క్షేత్రం ఎట్లా ఏర్పడిందో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే స్ఫటిక క్షేత్ర విభజన ఏ విధంగా జరుగుతుందో చెప్పాలి. అంటే గోళాకృతిలో లైగాండ్లు కేంద్ర ఆయాను వద్దకు సమీపించినప్పుడు ఏర్పడే స్ఫటిక క్షేత్రం నుండి కొద్దిగా సమీపించినప్పుడు వాటికి 2 అవకాశాలు ఉంటాయి లైగాండ్లకు. అయితే అవి అక్షముల పైనుండి వచ్చి, అక్షముల పైనుండి అంటే XYZ అక్షముల గుండా రావచ్చు, లేదా XYZ అక్షముల మధ్య నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ అందరికీ తెలుసు XYZ అక్షములు కూడా లంబంగా ఉంటాయి. ఈ XYZ అక్షములకు మధ్యలో నుండి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఇది X అక్షము, ఇది Y అక్షము, ఇది Z అక్షము. అయితే లైగాండ్లు ఈ విధంగా రావచ్చు, 6 లైగాండ్లు రావచ్చు, లేదా XYZ అక్షముల మధ్య నుండి కూడా ఇక్కడి నుంచి కూడా రావచ్చు. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు, డ్రాయింగ్ ద్వారా చూపిస్తాను చూడండి. ఇది X అక్షము, ఇది Y అక్షము. ఇప్పుడు ఇక్కడి నుంచి వెనకకి పేపర్ ప్లేన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది, ఇది ముందరికి వస్తుంది. ఇప్పుడు ఇది X అక్షం అయితే, ఇది Y అక్షం అయితే, ఇది Z అక్షం. ఈ అక్షము Z అక్షం ఎట్లా ఉంటుంది? మన కంటి చూపు నుండి సెల్ ఫోన్ గుండా కిందికి వెళ్ళిపోతున్నట్టు. ఈ మిగతా 2 సెల్ ఫోన్ మీద అడ్డంగా ఉన్నట్టు ఊహించుకోండి ఒకసారి. ఇలా ఉన్నప్పుడు వీటి గుండా లైగాండ్లు ఈ విధంగా సమీపించవచ్చు. X మీద 2, Y మీద 2, Z మీద 2 సమీపించవచ్చు. అంతేకాకుండా ఒకసారి ఈ మూడింటి మధ్యలోకి వెళ్ళి కూడా ఒక లైగాండ్ రావచ్చు, లేదా ఈ మూడింటి మధ్యలో గుండి కూడా ఒక లైగాండ్ రావచ్చు. ఈ విధంగా 2 లైగాండ్లు. తర్వాత ఈ విధంగా ఈ ఇంటికి ఒక లైగాండ్ రావచ్చు. అదేవిధంగా ఈ మూడింటి మధ్య నుండి కూడా ఒక లైగాండ్ రావచ్చు.
ఇలా వచ్చేదాన్ని మనం చతుర్ముఖి నిర్మాణం అంటాము. ఇలా కాకుండా కేవలం ఈ విధంగా 1, ఈ విధంగా 2, ఈ విధంగా 3, ఈ విధంగా 4, 5, 6 వస్తే అష్టముఖ్యం అనబడుతుంది. అంటే ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే డి ఆర్బిటాలు ఏ విధంగా మరి ఉంటాయనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ డి ఆర్బిటాలు స్ఫటిక క్షేత్ర విభజన అర్థం అవడకు డి ఆర్బిటాల్లో 2 రకాల సమూహాలను అర్థం చేసుకోవాలి. డి ఆర్బిటాలు 2 రకాల సమూహాలుగా విభజించబడ్డాయి. అవి ఒకటి ఈజీ సమూహం అని. ఇవి అక్షముల గుండా విస్తరించబడి ఉంటాయి. తర్వాత వచ్చే స్లైడ్లో వీటిని గురించి మనం చిత్రాలను బాగా చూస్తాము. బాగా గమనించండి. ఇక్కడ ఈజీ సమూహము, వీటిలో గల ఆర్బిటాలు అక్షముల గుండా విస్తరిస్తాయి. ఇందులో 2 ఆర్బిటాలు ఉంటాయి. అవి dAz² మరియు dx²y². T2g సమూహము, ఇవి 3 రకాలు, dxy, dxj, dyz. ఇవి అక్షముల మధ్య గుండా విస్తరిస్తాయి. వీటి విభజన వల్ల జరుగు ప్రక్రియను అర్థం చేసుకోవాలంటే వాటి నిర్మాణాలను, అవి విస్తరించి ఉన్న విధానాన్ని కూడా మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటిని చూద్దాం. ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. ఈజీ నిర్మాణం ఏ విధంగా ఉందో గమనించండి. జెడ్ అక్షం మీద ఈజీ ఉంటుంది, dz² ఉంటుంది, xy అక్షముల గుండా విస్తరించి ఉంటుంది, దీన్ని dx²y² అంటాము. T2gలో 3 ఆర్బిటాలు ఉంటాయి, dxy, dxj, dzy. ఒకదాని 4 లోబులు ఉంటాయి. మొత్తము ఇది xy మీద విస్తరించి ఉంటుంది, ఇది xz మీద విస్తరించి ఉంటుంది, ఇది yz మీద విస్తరించి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం లోబులు ఎన్ని అంటే ఇవి 4 లోబులు, ఇవి 4 లోబులు, ఇవి 4 లోబులు 12, ఇవి 4 16, ఇది మాత్రం 2 లోబులే. మొత్తం 18 లోబులు ఉంటాయి. ఈ 18 లోబులు కూడా ఒకటే కేంద్రకం నుండి, అంటే ఒకటే కేంద్రకం నుండి 18 లోబులు ఈ విధంగా ఒకటే చోటు నుండి అన్ని వైపులా విస్తరించి ఉంటాయి. ఈ విస్తరించి ఉండేది అనేది చాలా సంక్లిష్టమైన నిర్మాణం కలిగి ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవడం నిజానికైతే చాలా కష్టము. ఈ పిపిటి ద్వారా వ్యక్తం చేయడం చాలా కష్టమైనప్పటికీ మీకు నేను సంపూర్ణంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. ఇందులో ఒక ఘనము, ఒక రూమ్ అనుకోండి, మనం చదువుకుంటున్న రూము తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది x అక్షము, ఇది y అక్షము, ఇది z అక్షము. ఇక బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది నా వైపు ఉన్న గోడ, ఇది నా వైపు నుంచి నాకు అపోజిట్ ఉన్న గోడ, ఇది నా నెత్తిపైన ఉన్న గోడ, అదేవిధంగా ఇది నెత్తి కింద ఉన్న గోడ, నా కాళ్ళ కింద ఉన్న గోడ, ఇది కుడి చేతి వైపు గోడ, ఇది ఎడమ చేతి వైపు గోడ. మళ్ళీ గుర్తుంచుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక రూము లేదా ఘనము. ఇందులో ఇది రూమ్ మధ్యలో ఉన్నాము. రూమ్ మధ్యలో నుంచి పైకి టాప్ ఫ్లోర్ స్లాబ్ నుంచి కాళ్ళ కాడికి ఒక అక్షము, జడ అక్షము బాగా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో కుడి చేతి వైపు ఉన్న గోడ నుండి మధ్యలో నుండి ఎడమ చేతి వైపు ఉన్న గోడ మధ్యలోకి వెళ్ళి ఉండేది x అక్షం. అదేవిధంగా మన వీపు వెనుక నుండి ఉన్న గోడ నుండి మన తలకు ముందు, మన బాడీ ముందుకు ఉండి మధ్యలోకి వెళ్ళిపోయే గోడను ఇది y అక్షం. మళ్ళీ రిపీట్ చేస్తుంది, దీని అవసరం చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి, జెడ్ అక్షం ఎక్కడి నుంచి ఎక్కడికి, నా వెంట ఫాలో కాండి. ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి. జెడ్ అక్షం అంటే మన కాళ్ళ కింది నుండి తల పైన ఉన్న స్లాబ్ నుంచి పోయే అక్షాన్ని జెడ్ అక్షం అంటాము. మరి దేన్ని y అక్షం అంటాము? y అక్షం అంటే మన వీపు వెనుక ఉన్న గోడ మధ్య నుండి మనకు ఎదురుగా ఉన్న గోడ మధ్యలోకి వెళ్ళేదాన్ని y అక్షం అంటాము. మరి దేన్ని x అక్షం అంటాము? మన ఎడం చేతి వైపు నుంచి ఉన్న గోడ నుండి
కుడి చేతి వైపు ఉన్న గోడ మధ్యలోకి వెళ్ళిపోయేదాన్ని ఎక్స్ అక్షం అంటాం. ఇప్పుడు 1 బై 1 ఈ అక్షంలో ఎట్లా విస్తరించి ఉన్న విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు dz² ఎట్లా ఉందో గమనించండి ఒకసారి. dz² ఎక్కడ ఉంటుంది? dz² ఉన్న 2 లోబులు, ఒక లోబు కింద కాళ్ళ కింది నుంచి తలపై ఉన్న స్లాబ్ గుండా వెళ్తుంది. బాగా ఇమేజిన్ చేసుకోండి. నెక్స్ట్ మరి dx² y² ఎలా ఉంటుంది? dx² y² ఎలా ఉంటుంది అంటే చూడండి ఇట్లా. ఇది ఎలా ఉంటుంది అంటే మన వెనక వైపు నుంచి ఒక లోబు రూమ్ మధ్యలోకి, మళ్ళీ మన ఎదురుగా ఉన్న గోడ మధ్యలోకి వెళ్ళి ఇంకొక లోబు y అక్షం కూడా వెళ్ళిపోతుంది. బాగా అర్థం చేసుకోండి, ఇమేజిన్ చేసుకోండి. తర్వాత మరి ఎక్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ ఎలా ఉంటుంది అంటే ఎడం చేతి వైపు గోడ మధ్యలోకి వెళ్ళి లోబు ఒకటి మధ్యలో గుండా కుడి చేతి వైపు ఉన్న ఎక్స్ గుండా వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇక్కడే జడ్ ఉందనుకుంటే ఎట్లా ఊహించుకోవాలి చూడండి. ఇక్కడే జడ్ ఉందంటే ఇలా ఉంటుంది. జడ్ అంటే ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి ఎక్స్ మీద ఈయనకు ఒక లైగాన్ రావచ్చు, ఈయనకు ఒక లైగాన్ రావచ్చు, ఈయనకు ఒక లైగాన్ రావచ్చు. ఈ వెనక వైపు నుంచి ఎదురుగా గోడ నుంచి ఒక లైగాన్ రావచ్చు, మన వీపు వెనక నుంచి ఒక లైగాన్ రావచ్చు, ఎడం చేతి నుండి ఒక లైగాన్ రావచ్చు. అంటే మొత్తం 6 లైగాన్లు వస్తాయి. అష్టముఖి నిర్మ ఏర్పాడంటే ఏం చేయొచ్చు? కుడి చేతి నుంచి గోడ మధ్యకి ఒక లైగాండు, ఎడం చేతి గోడ మధ్యకి ఒక లైగాండు, కాళ్ళ కింది మధ్య గోడ మధ్యకి ఒక లైగాండు, తలపై ఉన్న గోడ మధ్యకి ఒక లైగాండు, వీపు వెనక మధ్యకి వెళ్ళి ఒక లైగాండు, మన ఎదురుగా ఉన్న గోడ మధ్యకి ఒక లైగాండు, మొత్తం 6 లైగాండ్లు అష్టముఖి నిర్మాణంలో రావచ్చు. అలా వచ్చినప్పుడు ఇక్కడే ఇవి మాత్రమే వీటికి మధ్య వికర్షణ అధికంగా ఉంటుంది. అంటే ఈ x² y²కు మరియు z²కును లైగాండ్లకు మధ్య వికర్షణ అధికంగా ఉంటుంది. కానీ అక్షంల మధ్యలో ఉన్న వాటితో వికర్షణ తక్కువగా ఉంటుంది. వాటిని చూద్దాం ఇప్పుడు ఇదే విధంగా చూడండి. ఇక్కడ ఇది ఎట్లా ఉందో ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది ఎక్స్ అక్షము, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇది y అక్షము, ఇది z అక్షము. అయితే ఇక్కడ మన వీపు వెనక నుండి ఉన్న గోడ, తలవైపు గోడ, ఎదురుగా ఉన్న గోడ, కాళ్ళ కింది గోడ కలిసేటప్పుడు మనకు అంచులు ఏర్పడతాయి. ఇది అంచు, ఇది ఇంకొక అంచు, ఇది ఇంకొక అంచు, ఇది ఒక అంచు. 4 అంచులు ఉంటాయి. గుర్తుంచుకోండి. మళ్ళీ మనకెదురుగా ఉన్న గోడ పైన కలిసే చోటు, కింద కలిసే చోటు. మన తలపైన ఉన్న గోడ, మన కాళ్ళ కింద ఉన్న గోడ పైన కలిసే చోటు, కింద కలిసే చోటు. మన వెనక వైపు ఉన్న గోడ పైన కలిసే చోటు, కింద కలిసే చోటు. 4 అంచులు ఏర్పడతాయి. ఈ 4 అంచులను తాకుతూ, ఈ 4 అంచులను తాకుతూ వచ్చే ఆర్బిటాల్ను మనం ఏమంటామంటే dZx అంటాం. ఎందుకంటే ఇది జెడ్ గుండా, ఇది జెడ్, ఇది వై, ఇది మధ్యలోకి వెళ్ళి వస్తుంది. అంటే ఈ తల పైన ఇది ఎదురుగా ఉండేది, ఎదురుగా ఉండే తలపైన అంటే అంచు, అంటే ఫ్యాన్ నుండి ముందుగా జరిగితే గోడ నుండి పైకి వస్తే ఒక అంచు వస్తుంది. అంచు నుండి వచ్చేలాగా, అంచు నుండి వచ్చేలాగా లోబు. అలానే అట్లా మనకు 4 లోబులు ఉంటాయి. ఇదేమో తల వెనుక వైపు నుంచి వీపు వెనుక వైపు నుంచి అంచు, ఇదేమో తల ముందు నుండి ఎదురుగా ఉండి వచ్చే వైపు, ఇదేమో కింద భాగం నుండి కాళ్ళ కింద నుంచి వచ్చే అంచు, ఇదేమో కింది భాగం నుండి ఎదురుగా ఉండి వచ్చే అంచు. అదేవిధంగా ఇంకో దానికి వచ్చినట్టయితే dZ అయితే అంటే సేమ్ ఇక్కడ కూడా 4 అంచులు ఉంటాయి. ఇది ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. ఎడం చేతి నుండి వచ్చి గోడ, తలపైన గోడ కలిసే చోటు ఇది ఎడం చేతు తలపైంది కలిపి వచ్చే చోటు. అదేవిధంగా కుడి చేతు గోడ మరియు తలపైన అంచు, అదేవిధంగా కాళ్ళ కింది గోడ భూమి మరియు కుడివైపు అంచు.
అదే కాళ్ళ కింది గచ్చు మరియు ఎడమవైపు అంచు, ఈ నాలుగిటి మధ్యలో తాకేదాన్ని ఏమంటామంటే DZY అంటాం. అదేవిధంగా మూడవది ఇంకొకటి, ఇప్పుడు ఎదురుగా కూడా కుడివైపు కూడా, ఎదురుగోడ కుడివైపు కూడా కలిసే చోటు, ఇది కుడివైపు కూడా ఇది ఎదురు గోడ కలిసే చోటు ఒక అంచు. మన వెనక వైపు ఉన్న గోడ మరియు కుడివైపు గోడ కలిసే అంచు ఇది. తర్వాత వెనక వైపు కూడా ఎడం చేతి గోడ కలిసేది. తర్వాత ముందు గోడ మరియు ఎడం చేతి వైపు గోడ కలిసే అంచులు, ఈ 4 అంచులు. ఒకటి అంచు నెంబర్ 1, అంచు నెంబర్ 2, అంచు నెంబర్ 3, అంచు నెంబర్ 4. ఈ ఆర్బిటాలు DXY, ఎందుకంటే ఇది Xకు Yకి మధ్య ఉంటుంది. మరి X ఏది అంటే ఇది మధ్యలోకి వెళ్ళి, గోడ మధ్యలోకి వెళ్ళేది X ఇట్లా. మరి Y అంటే ఇట్లా. ఈ మధ్య ఏది అంటే మధ్యలోది ఇది, ఈ అంచు మధ్యలోది. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి జాగ్రత్తగా గమనించండి, బాగా ఎక్స్పాండ్ చేసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఏ విధంగా అంచులు ఉన్నాయో గుర్తుంచుకోండి. ఇక్కడనేమో మధ్యలోకి వెళ్ళి విస్తరించి ఉంటాయి. వీటిని అక్షములమైన విస్తరించి అంటారు. రెండింటిని కలిపి EG అంటారు. ఈ రెండింటిని కలిపి EG అంటారు. తర్వాత ఇవి 3. ఈ 3లలో ఇది DZX, DZY, DYX. ఈ 3 కలిస్తే ఇవన్నిటిని కలిపి ఒక చోట మనం ప్రదర్శించడానికి వీలుగా ఉన్నప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు చెప్పిందంతా ఒకసారి చూడండి. ఇక్కడ D ఆర్బిటాల్లోని 18 లోబులు కేంద్రం వద్ద నుండి XY మరియు Z అక్షముల గుండా విస్తరించి ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా ఉంటుంది. ఒక గది లేదా ఘనపెట్టను ఊహించుకోవాలి. గది లేదా ఘనపెట్టలో 6 ముఖములు, X అక్షం గుండా 2, Y అక్షం గుండా 2, Z అక్షం గుండా 2. వీటి గుండా DX2 విస్తరించి ఉంటాయి. DXY, DXZ, DYZల యొక్క 12 లోబులు డొక్కార్పణ 4 చొప్పున 12 అంచుల వైపునకు అక్షముల గుండా మధ్య గుండా విస్తరించి ఉంటాయి. ఇక్కడ లైగాన్లో అక్షముల గుండా 6 వస్తాయి. 6 వచ్చినప్పుడు లేదా అక్షముల గుండా 4 వస్తాయి చతుర్ముఖ నిర్మాణంలో. లేదా సమతల చతురస్రంలో కూడా XY అక్షముల గుండా 4 సమీపిస్తాయి. వీటిలో వచ్చినప్పుడు శక్తి విభజన ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం. మళ్ళీ ఏం చెప్పామో ఇంతకుముందు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఇందులో 18 లోబులు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 4, 10, 14, 14, 18. ఈ 18 ఒకటే పాయింట్ నుండి సెంటర్ నుండి Z² మీద, X² Y² మీద మరియు వాటికి మధ్యలో ఇట్లా ఈ విధంగా విస్తరించి ఉంటాయి. అవన్నీ ఒకటే కేంద్రం నుంచి విస్తరించి ఉంటాయి. ఎట్లా విస్తరించి ఉంటాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని చాలా కష్టం కనుకనే ఏం చెప్పాము, ఒక ఘనపెట్టలో వాటిని ఉంచి ఎట్లా ఘనపెట్టకి ఏముంటాయని చెప్పుకున్నాము. ఒక ఘనపెట్టకి ఏముంటాయి, ఒక రూమ్కి ఏముంటాయంటే 6 స్థలాలు, ముఖాలు. 1, 2, 3, 4. ఇది కుడివైపుది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది టాప్, ఇది బాటమ్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. 6 ఉంటాయి. అదే దీనికి ఏముంటాయి, అంచులు ఉంటాయి. ఏమేమి అంచులు ఉంటాయి? రైట్ సైడ్ టాప్, రైట్ సైడ్ బాటమ్, రైట్ సైడ్ బ్యాక్ కార్నర్, రైట్ సైడ్ ఫ్రంట్ కార్నర్, లెఫ్ట్ సైడ్ టాప్, లెఫ్ట్ సైడ్ బాటమ్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ కార్నర్,
లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ కార్నర్, టాప్ బ్యాక్, టాప్ ఫ్రంట్, బా బాటమ్ ఫ్రంట్, బాటమ్ ఫ్రంట్, బాటమ్ బ్యాక్. ఈ విధంగా 12 అంచులు ఉంటాయి. మూలలు ఎన్ని ఉంటాయి? మూలలు కూడా 8 మూలలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 మూలలు ఉంటాయి. మనం అర్థం చేసుకునేది ఏంటిది ఇప్పుడు అంటే చూడండి, ఇప్పుడు డీజెడ్ స్క్వేర్ అంటే ఏంటన్నమాట, బాటమ్ నుంచి టాప్కి డీజెడ్ స్క్వేర్ ఓవర్. నెక్స్ట్ ఇదేంటిదన్నమాట, డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే అన్నమాట లెఫ్ట్ ఫేస్ మధ్యలోకి వెళ్ళి రైట్ ఫేస్ మధ్యలోకి ఎక్స్, వెనక మధ్య భాగం నుండి మన ముందున్న గోడ మధ్య భాగంలోకి వెళ్ళి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అయిపోయింది 2. మరి మిగతా ఎట్లా విస్తరించి ఉంటాయి అంటే ఇప్పుడు మనకు డిఎక్స్ జెడ్ఎక్స్ ఏంటంటే మన ముందు గోడ పైన గోడ కలిసే అంచు, మన ముందు గోడ పైన స్లాబ్ కలిసే అంచు, పైన స్లాబు మన వెనుక గోడ కలిసే అంచు, కింద మనం కూర్చున్న నేల ఫ్లోరు మరియు వెనక గోడ కలిసి ఉండే అంచు, మనకెదురుగా గోడ మరియు మన కింద కూర్చున్న ఫ్లోరు కలిసే అంచు దానిపైన విస్తరించి ఉంటాయి. అంటే మన నెత్తిగుండా జెడ్ఎక్స్ పోతుంది, మన ఎదురుగా గోడ మధ్యలోకి వెళ్ళి వైఎక్స్ పోతుంది. ఈ రెండు మధ్యలో ఉండేవి అంచులు, ఈ అంచుల్లో ఉంటాయన్నమాట. అలానే డిజెడ్వై అంటే ఏంటన్నమాట, దీనిలాగానే జెడ్ మీద ఉన్న వై మీద ఉంటాయి. అంటే ఇక్కడ ఇది జెడ్ మరియు ఇది వై, జెడ్ మీద ఇది వై ఇది మధ్యలో ఉంటాయి. ఏ విధంగా మధ్యలో ఉంటాయంటే కుడి చేయి గోడ కలిసే అంచు, స్లాబు మీద ఉన్న స్లాబు కుడి చేయి గోడ కలిసే అంచు, అదేవిధంగా మనం కూర్చునే గచ్చు కుడి చేయి గోడ కలిసే అంచు ఇంకోటి, అదేవిధంగా ఎడం చేయి గోడ మరియు కింద గచ్చు కలిసే అంచు, తలపైన స్లాబు మరియు ఎడం చేయి గోడ కలిసే అంచు ఇక్కడ ఇది ఒకటి. ఆ తర్వాత ఏంటన్నమాట, మనకు ఇక స్లాబు గచ్చు విడిచిపెట్టేసి ఓన్లీ ఎదురుగా కూడా కుడి చేయి గోడ కలిసే అంచు ఇక్కడ, అండ్ ఎదురుగా కూడా ఎడం చేయి గోడ కలిసే అంచు ఇక్కడ, వెనక కూడా ఎడం చేయి గోడ కలిసే అంచు, అండ్ కుడి చేయి కూడా వెనక కూడా కలిసే అంచు. ఈ విధంగా 4 రకాలు ఉంటాయి. అన్నింటిని ఒక చోట ఊహించుకుంటే కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది, దాన్ని మనం చెప్పుకుందాం. ఇప్పటివరకు చెప్పిందంతా మీకు అర్థమైనట్టయితే మనము ఇప్పుడు స్ఫటికక్షేత్ర విభజన ఏ విధంగా జరుగుతుందనే విషయాలను మనం అర్థం చేసుకుంటాం. మళ్ళొకసారమ్మా అన్నీ వీక్షించేస్తున్న అందరూ ఎవరికైనా సందేహాలు డౌట్లు ఉంటే ఈ వీడియోను 1-2 సార్లు మీరు తిరిగి చూసి అర్థం కాని విషయాలు నోట్ చేసుకొని ఆ తర్వాత నాకు మీరు కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. ఈ సిద్ధాంతం చాలా ముఖ్యంగా, ఈ సిద్ధాంతము చాలా ధర్మాన్ని వివరించగలిగింది. ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్న 3 సిద్ధాంతాలు సరిగ్గా వివరించలేని ధర్మాలను కూడా వివరించగలిగింది. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఖచ్చితంగా ఇది అయానిక స్వభావం కలది. ఏది లోహానికి మరియు లైగానికి మధ్య సంబంధం అనేది అయానికమైనది పూర్తిగా 100%. కానీ వాలెన్స్ బంధ సిద్ధాంతంలో ఇది సమయోజనీయ బంధం అని చెప్పుకోవడం జరిగింది. మరి అయానిక బంధం ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని కూడా వివరించాడు. అంటే ఇక్కడ కేంద్ర లోహ అయానుకు ధనావేశం కలిగి ఉంటుంది, లైగాండ్లన్నీ కూడా ధనావేశం కలిగి ఉండి వాటి మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ అయానిక బంధం Na+Cl- ఏర్పడతాయని, వాటి మధ్య అయానిక బంధమే ఉంటుంది తప్ప ఆర్బిటాల్ అతిపతం ఉండదని. మరి తటస్థ లైగాండ్లకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే తటస్థ లైగాండ్లకు కూడా ద్విధ్రువాంశం వల్ల, ద్విధ్రువాంశం ఉండడం వల్ల, పొలారిటీ ఉండడం వల్ల అవి కూడా ఆవేశాలు కలిగి ఉండి అవి రుణావేశంగా ప్రవర్తిస్తాయని, రుణాశ బిందువులాగా ఉంటాయని. ఇలా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక చోటికి చేరినప్పుడు మధ్యలో కేంద్ర అయాను లోహము దాని చుట్టూ అన్ని గోళాకృతులు సమీపించగానే లోహము వాటిని లాగుకుంటుందని ఆయా ధనావేశం ఉండి అప్పుడు లైగాండ్ వాటి దగ్గరికి చేరుతాయని,
ఇలా చేతి దగ్గర రాగానే లోహం చుట్టూ ఉన్న డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్లు వాటిని నెట్టివేస్తాయని, నెట్టివేయడం వల్ల వికర్షణ పుడుతుందని, వికర్షణ పుట్టగానే ఈ లైగాన్లు దూరం జరుగుతాయని, దూరం జరగగానే వికర్షణ తగ్గిపోతుంది. వెంటనే మన లోహ అయాన్ ధనావేశంతో దాన్ని లాక్కుంటుంది. లాక్కోవడం వల్ల మళ్ళీ దగ్గరికి వస్తాయి. మళ్ళీ దగ్గర రాగానే డి ఆర్బిటాలు వాటిని నెట్టేస్తాయి. నెట్టేయగానే మళ్ళీ దూరం వెళ్తాయి. దూరం వెళ్ళగానే మళ్ళీ లోహ అయాన్లు లాక్కుంటాయి. లాక్కోనగానే దగ్గరికి వస్తాయి. మళ్ళీ నెట్టేయగానే దూరం వెళ్ళిపోతుంటాయి. ఈ విధంగా లాక్కోవడము, నెట్టేయడము జరుగుతూ ఉండగా అవి రెండు ఒక సరాసరి దూరంలో నియంత్రించబడి ఉంటాయి. ఈ విధంగా సరాసరి దూరంలో ఒక క్షేత్రాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ క్షేత్రం వల్ల ఏర్పడిన దీన్నే మనం స్ఫటిక క్షేత్రం అంటాం. ఈ స్ఫటిక క్షేత్రం ఏర్పడ్డప్పుడు డి ఆర్బిటాలు వికర్షణకు గురవుతాయి కనుక అప్పుడు స్ఫటిక క్షేత్రంలో డి ఆర్బిటాల యొక్క శక్తుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ డి ఆర్బిటాల్లో శక్తుల్లో మార్పులను పూర్తిగా గమనించాలంటే మనకు కావాల్సిన విషయాలు ఏంటి? ఖచ్చితంగా డి ఆర్బిటాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలి. కానీ ఇది డి ఆర్బిటాలు రెండు రకాలు ఉండడం వల్ల ఇది విభజన జరుగుతాయి. డి ఆర్బిటాలు ఏముంటాయి? ఎక్స్ అక్షం మీద కొన్ని ఉంటాయి, వై అక్షం మీద కొన్ని ఉంటాయి. అయితే ఎక్స్ అక్షం మీద ఉన్నప్పుడు ఈ ఎక్స్ అక్షం మీద ఉన్న డి ఆర్బిటాలు ఖచ్చితంగా గోడ మధ్యలో ఉంటాయి. తలపైన గోడ మధ్యలో, కాళ్ళ కింది గోడ మధ్యలో, ఎడం చేతి గోడ మధ్యలో, కుడి చేతి గోడ ఎదురు గోడ మధ్యలో ఉంటాయి 6 లోబులు. అప్పుడు లైగాన్లు గోడ మధ్యలోకి వెళ్ళి 6 వచ్చినప్పుడు అష్టముఖ్య నిర్మాణం ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ ఈ చిత్రంలో మనం చూపించడం జరిగింది. 3 ఆర్బిటాలు ఒకే చిత్రంలో ఘనంలో నిర్మించడం జరిగింది, డ్రా చేయడం జరిగింది. బాగా గమనించండి. ఇక్కడ కుడివైపు మధ్యలోకి వెళ్ళి ఒకటి, ఎడమవైపు మధ్యకి వెళ్ళి ఒకటి, టాప్ నుంచి మధ్యకి వెళ్ళి ఒకటి, కింది నుంచి మధ్యకి ఒకటి, ఎదురుగా గోడ మధ్యకి వెళ్ళి ఒకటి, వెనక నుంచి ఒకటి, 6 లైగాన్లు సమీపించినాయి. అంటే అలా సమీపించడం వల్ల ఏం జరుగుతుందన్నమాట? 6 లైగాన్లు వాటికి ఎదురు తోవలో ఉన్నవి ఏంటి? వాటి తోవలో ఉన్నవి ఏంటి? Z2, Y2, X2 ఉన్నాయి. కనుక అవి దగ్గర రాగానే ఇవి ముందు వికర్షిస్తాయి. అలా వికర్షించగానే మధ్యలో ఉన్నాయంటే ఈ అంచుల్లో ఉన్న ఆర్బిటాలు ఎన్ని రకాల ఆర్బిటాలు ఉన్నాయో మీకు తెలుసు. DXY, DZ ఇవన్నీ ఉన్నాయి, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇవి దూరంగా ఉంటాయి. ఊహించుకోండి, ఒకటి గోడ మధ్యలోకి వెళ్ళి లైగాండ్ వస్తుంది ఎదురుగా. కుడి చేతి అంచుల మీద ఒక DY ఆర్బిటాలు ఉన్నాయి. ఎడం చేతి అంచుల మీద తల మీద అంచుకు, కాళ్ళ కింద అంచులకు ఈ విధంగా XYZ జేవైలు ఉన్నాయి. ఎదురుగా వచ్చినప్పుడు DZ2 ఎదురుగా ఉంటుంది కనుక తల మీద DZ2 ఎదురుగా ఉంటుంది, చుట్టుపక్కల అంచులనే దూరంగా ఉంటాయి. ఎదురుగా వచ్చినప్పుడు డైరెక్ట్గా X2, Y2 ఎదురుగా ఉంటాయి, అంచుల్లో ఉన్నవి దూరంగా ఉంటాయి. కనుక ఎదురుగా ఉన్నవి ఖచ్చితంగా వికర్షిస్తాయి, పక్కన ఉన్నాయి తక్కువ వికర్షిస్తాయి. ఉదాహరణకు మీరు ఎదురుగా 2 బార్ల చాపుకుని వెళ్తున్నప్పుడు ఒక బాల్ వచ్చి ఖచ్చితంగా మధ్యలో తాకుతుంది, మీ చెస్ట్ పై తాకింది అనుకుందాం. అప్పుడు ఈ కుడి చేతికి ఎడం చేతికి నొప్పి ఎక్కువ తెలియదు, మధ్యలోనే ఎక్కువ తెలుస్తుంది. అంటే అది అర్థం ఏంటన్నమాట? వచ్చే తోవలో ఉన్నది కుడి చేతి అయితే కుడి చేతి దెబ్బ తాకుతుంది, ఎడం చేతి దెబ్బ తాకుతుంది, మధ్యలో అయితే చెస్ట్ దెబ్బ తాకుతుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న చెస్ట్ ఏంటన్నమాట? DZ2 అనుకుంటే కుడి చేయి ఏంటన్నమాట? కుడి అంచులో ఉన్నది, ఎడం చేయి ఎడం అంచులో ఉన్నది. కనుక వీటికి వికర్షణ తక్కువ ఉంటుంది. కనుక ఏమవుతుందన్నమాట? వికర్షణ ఎక్కువగా ఉన్న Z2 శక్తిని పొందుతుంది, వికర్షణ తక్కువ ఉన్న DZX, DZY శక్తిని కోల్పోతాయి. అదేవిధంగా X2, Y2 మధ్యకి వచ్చినప్పుడు మధ్యలో ఉన్న X2, Y2 శక్తిని పొందితే DXY, DXYలు శక్తిని కోల్పోతాయి. ఈ విధంగా కోల్పోవడం వల్ల శక్తులు అంటే తక్కువ వికర్షించిన ఇవి ఎక్కువ వికర్షించుకున్నాయి కనుక ఇవి శక్తి పెరుగుతుంది, వాటికి ఆ శక్తి వికర్షణ లేదు కనుక శక్తి తగ్గుతుంది. అంటే అవి ఉన్న చోటనే ఉంటాయి కానీ శక్త్యాత్మకంగా వాటి మధ్యలో శక్తి తేడా పెరుగుతుంది. అంటే అష్టముఖ్య సమ్మేళనాల్లో గోడ మధ్యలో ఉన్న ఆర్బిటాల శక్తి ఎక్కువగా ఉంటుంది, దాని కుడి చేతికి ఎడమ చేతికి టాప్ బాటంలో ఉన్న గోడ మధ్యలో ఉండే XY, YZ యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. అనగా శక్త్యాత్మకంగా వీటి మధ్య శక్తి తేడా ఏర్పడుతుంది. ఒకవేళ ఈ లైగాండ్లే మనం పంపించినట్టయితే ఏమవుతుంది? అసలు ఈ మధ్య శక్తి తేడా లేకపోయి ఉండడం వల్ల అన్ని సమాన శక్తి కలిగి ఉంటాయి. అన్ని సమాన శక్తి కలిగి ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు సహజంగా ఉండు నియమాన్ని పాటిస్తూనే నిండుతాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మనకు ఉండడం వల్ల
ఒకసారి గమనించండి. శక్తిపరంగా ఇప్పుడు ఏమైందనమాట, T2G సమూహము అంటే DXY DYZX ఇవి అక్షముల మధ్య ఉన్న శక్తిని కోల్పోతాయి. అక్షముల పైన ఉన్న X2 Y2 మధ్య శక్తిని పొందుతాయి. వీటి యొక్క చిత్రాన్ని మనం ఈ పక్క దాంట్లో చూడవచ్చు. అష్టముఖ్య సమ్మేళనంలో డి ఆర్బిటాలు శక్తి విభజన ఏ విధంగా జరుగుతాయి అనే విషయాన్ని ఈ కింది బటన్లో మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మంచి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ ఇది శక్తిని సూచిస్తుంది, ఇది శక్తిని సూచిస్తుంది. ఇవి మొట్టమొదట జస్ట్ స్వేచ్ఛ స్థితిలో ఉన్న డి ఆర్బిటాలు. వాటి గుండు గోళాకృతిలో లైగాండ్ సమీకరించినప్పుడు ఏర్పడ్డ శక్తి స్పర్శత్వం ఏర్పడుతుంది. ఇందులో ఆర్బిటాల శక్తి పెరుగుతుంది. మరీ దగ్గరికి సమీపించినప్పుడు ఆర్బిటాలు లైగాండ్లు అక్షముల పైన సమీపించే అవకాశం ఉంటుంది కనుక అష్టముఖ్య సమ్మేళనాల్లో అప్పుడు అక్షముల పైన ఉన్న ఈజీ ఆర్బిటాలు శక్తిని పొందుతాయి, T2 ఆర్బిటాల్ శక్తిని కోల్పోతాయి. వీటి మధ్య శక్తి అంతరము ఏమంటామంటే Δ0గా పేర్కొంటాం. Δ0 ఆక్టాహెడ్రన్ అష్టముఖ్య సమ్మేళనాల్లో స్పర్శక్షేత్ర విభజనావధిగా పేర్కొంటాము. బాగా చూడండి, విభజన జరుగుతుంది. T2G అంటే DXY DZX DZY ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త ఉంచండి. Δ0గా అష్టముఖ్య నిర్మాణంలో T2G EG మధ్య సమూహం మధ్య శక్తి అంతరము. ఈ విభజనలో EG సమూహంలో చేరు ఒక్కొక్క ఎలక్ట్రాన్ 0.6 Δ0 శక్తిని పొందుతుంది. బాగా గమనించండి. ఇందులో 0.60 అంటే ఎలక్ట్రాన్ ఇందులో నిండుతాయి. ఎట్లాగో ఎలక్ట్రాన్ చేరిన తర్వాత బాగా జాగ్రత్త వినండి. ఎలక్ట్రాన్లు 1 2 3 4 5 6 ఉన్నాయి అనుకుందాం. ఈ 6 ఎలక్ట్రాన్ నిండేటప్పుడు 1 2 3 4 5 6 ఈ విధంగా చేరేటప్పుడు ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఇందులో చేరితే 0.4 Δgల శక్తి కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతుంది. ఇదే ఎలక్ట్రాన్ ఇందులో చేరిందనుకోండి, ఈజీలో చేరిందనుకోండి, 0.6 Δ0 శక్తిని పొంది సమ్మేళనము అస్థిరత్వం చెందుతుంది. ఐఎమ్ రిపీటింగ్, మళ్ళీ చెప్తున్నాను. వర్ణాత్మకంగా ఎలక్ట్రాన్లు దీనిలో నిండేటప్పుడు, అంటే ఉదాహరణకు అసలు ఈ స్పర్శక్షేత్ర విభజన జరగలేదు, సాధారణంగా డి ఆర్బిటాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, మనం చెప్పుకున్నట్టుగా ఉండే 1 2 3 4 5 6 7 8 9 10 నిండుకుంటూ పోతాయి. కానీ విభజన జరిగినప్పుడు విభజన జరగడం వల్ల ఏం జరుగుతుందంటే విభజన చేయడం వల్ల ఇందులో 1 2 3 జరిగిన తర్వాత ఎలక్ట్రాన్ ఇందులోకి పోతుంది, 4 5 ఒకసారి పోకపోయే అవకాశం ఉంటుంది. ఇందులోనే జతకూడవచ్చు, ఉండే మన వ్యతిరేకంగా జతకూడవచ్చు. అయితే అది దాని తర్వాత డిస్కస్ చేస్తున్న దాని గురించి మనం. కానీ ఇప్పుడు ఏంటన్నమాట, ఇక్కడ ఏం చెప్పబోయేది అంటే, ఒకవేళ ఏదైనా ఒక ఎలక్ట్రాన్ చేరిందనుకోండి, దీని శక్తి ఇప్పుడు 0.4 Δ0 విలువతో కోల్పోతుంది. శక్తి కోల్పోయినప్పుడు ఈ అణువుకు స్థిరత్వం వచ్చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఎలక్ట్రాన్ ఇందులో చేరిందనుకోండి 0.6 Δ0. మరి Δ0 అంటే ఏంటన్నమాట, Δ0 అంటే వ్యవధి. ఉదాహరణకి ఇది 100 ఉందనుకుందాం, అంటే ఈ గ్యాప్ 100 ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ చేరగానే 0.4 × 100 అంటే 40, ఇది 100 క్యాలరీలు అనుకుంటే 40 క్యాలరీ శక్తి కోల్పోతుంది, స్థిరత్వం వస్తుంది. మరి ఒకవేళ ఇందులో చేరితే ఏమవుతుందన్నమాట, 60 క్యాలరీ శక్తి తీసుకుంటుంది, గెయిన్ అవుతుంది. అప్పుడు ఏమో అంటే 0.6 × 100, అప్పుడు ఏమవుతుందన్నమాట, అణువుకు అస్థిరత్వం వస్తుంది. అంటే అణువుకు స్థిరత్వం రావాలంటే ఏం జరగాలన్నమాట, అణువుకు స్థిరత్వం రావాలంటే ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఇక్కడే చేరాలి. 6 ఉన్నాయి అనుకోండి, 6 ఇక్కడ చేరితే 6 4 24 అంటే 0.4 × 100 × 6 240 కిలో క్యాలరీ శక్తి ఇక్కడ కోల్పోతుంది. మరి ఇది మొత్తము అన్ని నిండాయి అనుకోండి, ఇలా మొత్తం ఏమవుతుంది, ఇది కూడా 240 మొత్తం ఇప్పుడు 0 అవుతుంది. అంటే కోల్పోయిన శక్తి తీసుకున్న శక్తి 0 అవుతుంది కనుక అణువుకు స్థిరత్వం రాదు, అస్థిరత్వం రాదు. ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్లు అర్హతంగా నిండుతున్నప్పుడు శక్తి ఏ విధంగా కోల్పోతుందనే విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, ఈ విభజనలో ఈజీ సమూహంలో చేరు ఒక ఎలక్ట్రాన్ 0.6 Δ0 శక్తిని పొంది అస్థిరత్వం సమ్మేళనానికి చేకూర్చును. అదేవిధంగా T2G సమూహ ఆర్బిటాలులో చేరు ఒక్కొక్క ఎలక్ట్రాన్ 0.6 Δ0 శక్తిని కోల్పోయి అణువుకు స్థిరత్వం చేకూర్చును.
ఇక్కడ చాలా ముఖ్యమైన గమనించాలి. ముందు చెప్పాను మీకు. ఆర్టాలు శక్తిపరంగానే తేడా అవుతాయి కానీ వాటి స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఉదాహరణకు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు వేరుపడ్డట్టయితే ఇంట్లో భాగంలో అటు పక్క ఇటు పక్క ఒకరు ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే మాత్రం ఉంటారు కానీ వాళ్ళ యొక్క సంపాదనలో ఒకరు ఎక్కువ కావచ్చు ఒకరు తక్కువ కావచ్చు అన్నట్టుగా ఆ విధంగా చెప్పుకోవాలి తప్ప ఆర్టాలు మాత్రం ఎక్కడికి పోవు. శక్తియాత్మకంగానే మాత్రం మారుతాయి. శక్తిపరంగా వాటిలో తేడా ఉంటుంది తప్ప వీటి స్థానాల్లో ఎలాంటి తేడా ఉండదు. అనగా వేరుపడ్డ ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో ఉంటారు కానీ ఎవరి జాబులు వాళ్ళు చేసుకొని ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకొని ఒకరు ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా అనుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ అర్థాలు ఎక్కడికో పోతాయని మాత్రం అనుకోకూడదు. ఉన్న స్థానంలో ఉండి శక్తికరంగా తేడా ఉండడం వల్ల ఒకరు భేద ఒకరు గొప్ప అయినట్టుగా మారిపోతూ ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు చతుర్ముఖ సమ్మేళనాల్లో స్ఫటికక్షేత్ర విభజన గురించి వివరిద్దాం. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. 1 by 1 ఐ విల్ షో దట్. బాగా జాగ్రత్తగా చూడండి. ఇది మన రూమ్లో ఉన్నప్పుడు ఎలా వస్తాయి? చతుర్ముఖి అని రావాలంటే 4 రావాలి. మన ఎన్ని మూలలు ఉన్నాయి? మనకు ఒక రూమ్కి 8 మూలలు ఉంటాయి. 8 మూలలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన 4 మూల నుంచి రావాలంటే ఎట్లా రావాలి? చూడండి, ఇక్కడ రెడ్ మార్క్తో చూపించాను. ఒకటి ఈ మూల నుంచి వస్తే దీనికి అపోజిట్ మూలలో లేదు, ఇక్కడ లేదు. చూడండి, అంచు అంటే కుడి చేతు ముందుకున్న మూలకును ఎడం చేతి వెనక్కున్న మూలకు, ఎడం చేతి కింది మూలకు లేదు. కానీ దీనికి అపోజిట్లో పైన ఇంకొక ఆటం ఉంటుంది. అంటే 2 చేతులు పైకెట్టి మనం వాటి కుడి చేతి వైపు ముందుకు ఎడం చేతి వైపు వెనక్కి పెడితే ఎలా ఉంటుందో చూడండి, ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకో 2 వస్తాయంటే ఇంకో 2 ఈ కార్నర్లో వస్తాయి. అంటే ఏంటన్నమాట, మన ఎదురుగా ఎడం చేతి కింది భాగము, మన వెనక కుడి చేతి కింది భాగం నుంచి 2 ఉంటాయి. ఇది మన వెనక కుడి చేతి కింది భాగము, ఇది ఎదురుగా ఎడమ చేతి కింది భాగము. తర్వాత ఇది పైన కుడి చేతి ముందు భాగము, ఇది పైన ఎడమ చేతి వెనుక భాగం. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయన్నమాట, ఇది వెనక గోడకు 2, ముందు గోడకు 2, వెనక గోడకు 2 ఎక్స్ రూపంలో ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మన ముందు ఉన్న గోడకు 2, మన వెనుక ఉన్న గోడకు 2 వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఊహించుకోండి, ఒక గోడకి ఒక మూలకు ఉంది అంటే దాని ఆపోజిట్ మూలకు ఉండదు. దానికి డయాగ్నల్గా కర్ణంగా ఉంటుంది. అదే కింద కూడా చూడండి, వాళ్ళు ఒకసారి ఈడు ఉంది అంటే సారీ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. కానీ దాని ఎదురుగా కర్ణంగా ఇలా ఉంటుంది. అంటే ఎక్స్ రూపంలో మనం ఒకసారి చూడండి, మనం గమనించండి బాగా జాగ్రత్తగా. మీరు చేతును ఎత్తి ఒకటి కుడి చేతిని ముందుకు జరిపి మూలకు పెట్టండి, ఎడం చేతిని వెనక్కి జరిపి మూలకు పెట్టండి. 2 ఆపోజిట్లు ఉంటాయి. ఇవి 2 ఉన్నట్టయితే మళ్ళీ అవే చేతులను కరెక్ట్గా కిందికి దించి ఎడం చేతిని ముందు మూలకు, కుడి చేతిని వెనక్కి మూలకు చేర్చితే ఆ 2 మూలకు ఉంటాయి. ఈ 2 ఖచ్చితంగా కింద ఉన్న దిశ వెనక ఉన్న దిశ 2 ఎక్స్ రూపంలో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దీన్ని టెట్రాహెడ్రల్ అని చెప్పుకుంటాము. టెట్రాహెడ్రల్ అని చూపించవచ్చు. చూడండి, మీకు రాయించాను. ఇది టెట్రాహెడ్రల్. ఇది చూడండి, టెట్రాహెడ్రల్. ఈ చతుర్ముఖి నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా చూడండి, బాగా గమనించండి. ఇది మధ్యలో అంచులో ఉన్న 3, ఈ 3 దీని దగ్గర ఉంటాయి. ఇటువైపు 3 దీని దగ్గర ఉంటాయి. ఆ విధంగా ఇటువైపు 3 దీని దగ్గర ఉంటాయి. కానీ దీనికి ఈ విధంగా వచ్చే లైగాండ్కు ఇది దూరంగా ఉంటుంది. ఐఎమ్ రిపీటింగ్, లైగాండ్ ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. చూడండి, లైగాండ్ ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. ఈ లైగాండ్ ఇట్లా వస్తే తొవ్వలు ఏముంది? ఈ అంచు పైన 3 లోపులు ఉంటాయి. కానీ దీనికి ఇది చాలా దూరము. మధ్యలో ఉన్న ఇక్కడ ఏముంటుంది? dx² ఉంటుంది. మరి ఇక్కడ ఏముంటుంది?
డీజెడ్ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది డీజెడ్వై ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది డిఎక్స్వై ఉంటుంది. ఇది డిఎక్స్వై, ఇది డీజెడ్ఎక్స్, డీజెడ్వై, ఈ మూడు దీని దగ్గర ఉంటాయి. కానీ దీనికి ఇది అంచుల మీద ఉన్నాయి, కానీ ఇదే లైగాండ్కి ఇది దూరము, అదేవిధంగా ఇది కూడా దూరము. అంటే దూరంగా ఉంటాయి. అంటే దగ్గర ఏమున్నాయి డిఎక్స్వైలు, డిఎక్స్జెడ్లు, డీజెడ్ఎక్స్ ఉన్నాయి. అంటే ఇదాన్ని మనం ఇంకా క్లియర్గా చూద్దాము. ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఇది వై యాక్సిస్ చూపించడం కష్టంగా చూపించలేదు ఇక్కడ. ఇది వై యాక్సిస్, ఇట్లుంటుంది, ఇట్లా వై యాక్సిస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను బాగా చెప్తామండి. రెడ్ కలర్తో చూపించినవి ఎక్స్వై, రెడ్ కలర్లో చూపించినవి ఎక్స్ వై, కుడి చేతి ఎడం చేతు గోడలు, వెనక ముందు గోడలు కలిసే అంచులు, వెనక కుడి చేయి ఎడమ చేయి ముందు గోడ కలిసే అంచులు ఎక్స్వై. అదేవిధంగా తల పైన అంచు, తల వెనుక అంచు, కాళ్ళ కింద భూమి నేలపైన అంచు, వెనక అంచు, ముందు అంచులు కలిసేటివి, వెనక అంచులు ముందు అంచులు కలిసేటివి 4. ఇదేంటన్నమాట డిజెడ్వై. తర్వాత కుడి చేయి మరియు స్లాబ్ కలిపే, కుడి చేయి గోడ స్లాబ్ కలిసే అంచు, కింద కాళ్ళ కింది నేల స్లాబ్ కుడి చేయి గోడ కలిసే అంచు, ఎడం చేయి గోడ కింద కాళ్ళ కింది నేల కలిసే అంచు, తలపైన స్లాబు ఎడం చేయి గోడ అంచు. ఇది ఏంటన్నమాట డిజెడ్ఎక్స్. ఈ వీటిలలో ఒక లైగాండ్కి ఏది దగ్గర ఉంది అంటే బాగా ఏంటంటే ఈ లైగాండ్కు ఈ 3 దగ్గర ఉంటాయి, ఇది దూరము. అలానే ప్రతిదానికి ఈ లైగాండ్కు ఇది దగ్గర, ఇది దగ్గర, కానీ ఇది దూరము, అంటే అందువల్ల 4 నుంచి దీనికి 3 లోబులు, దీనికి 3 లోబులు, ఈ కింద వెనక నుంచి వచ్చి ఇంకొక దానికి 3 లోబులు, మొత్తము 12 లోబులు ఒకేసారి సమానంగా వికర్షిస్తాయి. అప్పుడు 3 లోబులు వికసించడానికి ఏమవుతుందంటే T2Gలో ఉన్న సమూహాలు అన్నీ వికసించబడతాయి. దాన్ని ఒక చూసుకోండి. ఈ పటం బాగా జాగ్రత్తగా గమనించండి 1-2 సార్లు. పటంలో చూపిన విధంగా 4 మూలల నుండి లైగాండ్లు చతుర్ముఖి నిర్మాణంలో సమీపించగా లైగాండ్లు అక్షం మధ్య నుండి సమీపించును. వాటికి సమీపంలో గల డిఎక్స్వై, డివైజెడ్, డీజెక్స్లు అంచులై అందుగలవి అధికంగా వికర్షించును. అక్షములపై విస్తరించబడిన ఈ జాబితా దూరంగా ఉండి తక్కువ వికర్షించును. ఫలితంగా 2 సమూహాలుగా డిఆర్బిటాలు శక్తిపరంగా విభజించబడును. చూడండి, ఇప్పుడు ఆ విధంగా విభజించబడ్డప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు ఇక్కడ T2G పైకి వెళ్తుంది, ఈజీ కిందికి వెళ్తుంది. ఇక్కడ డెల్టా టీలో 4 లైగాండ్లే ఉన్నాయి కనుక చతుర్ముఖి నిర్మాణంలో 4 లైగాండ్లే ఉంటాయి కనుక కొంచెం విభజన అవధి తక్కువగా ఉంటుంది. అష్టముఖి నిర్మాణంతో పోల్చుకున్నప్పుడు 0.45 బంధు మాత్రం అంటే 4/9 బంధం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎక్కడ చెప్పినట్టుగానే ఇది స్వేచ్ఛాస్థితి, ఇది స్ఫటికక్షేత్రంలో, ఇది విభజన తర్వాత ఇది డెల్టా టీలో ఒక్కొక్క ఎలక్ట్రాను 0.6 డెల్టా టీతో స్థిరత్వాన్ని పొందుతుంది. 0.4 డెల్టా టీతో అస్థిరత్వానికి చేరుతుంది. అనగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరుతున్నప్పుడు 0.6 డెల్టా టీ ఎనర్జీ లూజ్ అవుతుంది కనుక అణువు స్థిరత్వం వస్తుంది. ఒకవేళ ఒక్కొక్క ఎలక్ట్రాను పై ఆర్టాల్లో ఈ T2G ఆర్టలో చేరినప్పుడు శక్తి గ్రహించబడడం వల్ల అణువుకు అస్థిరత్వం వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ స్థిరత్వం రావడం అనే విషయంలో వాటి యొక్క స్థిరత్వం వల్ల అణువు యొక్క స్థిరత్వాన్ని మనం వివరించవచ్చు అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ముందు క్లాసులో చెప్పుకుంటాం మనం. ఇక మరీ చూడండి, ఒక రకమైన లోహ అయాన్లు
లైగాన్లు ఉన్నప్పుడు డెల్టా టీలో 0.45 డెల్టా G సమానంగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఈజీలో చేరుతున్నప్పుడు 0.66 డెల్టా T విలువ గల అస్థిరత్వము అణువుకు చేకూరును. ఒక ఎలక్ట్రాన్లు T2Gలో చేరిన 0.6 డెల్టా T విలువ గల అస్థిరత్వ అణువుకు ఏర్పడును. అదే అనగా ఒక ఎలక్ట్రాన్ చేరుతున్నప్పుడు. ఇప్పుడు సమతల చతురస్ర నిర్మాణంలో స్ఫటిక క్షేత్ర యోజన ఒకసారి చదువుకోండి. అసలు ఇంతకు సమతల చతురస్రం అంటే ఏమిటి? ఏమైనా అష్టముఖ్య నిర్మాణంలోని జడాక్షంపై గల 2 లైగాన్లను తొలగించిన నిర్మాణం సమతల చతురస్రం అవుతుంది. అంటే గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అష్టముఖి నిర్మాణంలో తలపై ఉన్న జడాక్షం తలపై ఉన్న ఒక లైగాండు కింది లైగాండు మొత్తం తొలగిస్తే ఏముంటుంది? x మీద 2 y మీద 2 ఉంటే సమతల చతురస్రం అవుతుంది. అలా కాకుండా కొద్దిగా దూరం జరిపామనుకోండి, కొద్దిగా దూరం జరపగానే నిర్మాణంలో తేడా వస్తుంది. అలాంటి నిర్మాణం మనం ఏమంటామంటే టెట్రాగోనల్ నిర్మాణం అంటాం. దీన్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది, చూడండి ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించండి. ఇది క్రమ అష్టభుజి. ఇది కచ్చారకు 2 బంధాలు, ఈ 2 బంధాలు పొడుగయ్యాయి, ఎందుకంటే నేను కొంచెం దూరం జరిపాము. ఇలాంటి దాన్ని డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ విరూపకత చెందిన అష్టముఖి నిర్మాణం అంటాము. మరి పూర్తిగా తొలగిస్తే ఏమవుతుందంటే, పూర్తిగా తొలగిస్తే మనకు ఈ 2 తొలగించాం కనుక ఇది సమతల చతురస్రం అవుతుంది. ఈ సమతల చతురస్రంలో స్ఫటిక క్షేత్ర విభజన ఎలా ఉంటుందో చెప్పుకుంటాము. దీంతో ఈరోజు క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పుకుంటాం. ఒకసారి చూడండి, ఇది అర్థం కావడం చాలా కొంచెం కష్టమైంది. ఫస్ట్ ఇక్కడ చదవాలంటే మనకు అష్టముఖ్య నిర్మాణం రావాలి. ఇది అష్టముఖ్య నిర్మాణంలో విభజన ఆల్రెడీ తెలుసు మనకు, కొంచెం పెద్ద చేస్తే వెళ్తుంది ఇంకా మంచిగా. చూడండి, T2G EG డి ఇది ఇక్కడ dz2 dx2 y2 అక్షముల మధ్య ఉన్నవి, అక్షముల పైన ఉన్నవి, ఇవి అక్షముల మధ్య ఉన్నవి, ఈ విధంగా విభజించబడ్డాయి. ఇది డెల్టాస్ 0 మీకు తెలిసే విషయం. ఇప్పుడు రెండింటిని దూరం జరిపాము. జడ్ అక్షం మీద దూరం జరపగానే జడ్ యొక్క వికర్షణ తగ్గిపోతాయి. అంటే తలపైన ఉన్నది కాళ్ళ కింద ఉన్న జడ్ అక్షం 2 లైగాలను మనం కొంచెం దూరం జరపగానే వాటికి ఉండే వికర్షణ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా ఏమవుతాయి? దాని యొక్క శక్తి పడిపోతుంది. ఆ పడిపోయిన శక్తి dx2 y2 తీసుకుంటుంది కనుక వాటి మధ్య శక్తి విభజన జరుగుతుంది. అనగా ఇక్కడ నుంచి ఒకవైపు ఇది ఒకవైపు ఇది విడిపోతాయి. ఎందుకు విడిపోయింది? dz2 శక్తి కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది అంటే dz2 అంటే జడాక్షం మీద తొలగించాం. తొలగిస్తే ఏమైంది? వికర్షణ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? శక్తి కోల్పోతాయి. మరి అప్పుడు ఏమైంది? ఇవి కోల్పోయిన శక్తిని dx2 y2 తీసుకునే కనుక వీడి శక్తి పెరిగింది. అదే సమయంలో dz2 మీద అంటే తలపైన ఉన్న లైగాండ్ తొలగించినప్పుడు ఎంతో కొంత తలపైన ఉన్న 4 అంచులు అంటే స్లాబ్ను అనుకున్న 4 అంచులకు ఉన్న dzy dzxలు కూడా ఎంతో కొంత వికర్షణను కోల్పోతాయి. కనుక అవి కూడా శక్తిని కోల్పోతాయి. అంటే ఇవి కూడా కోల్పోతాయి. ఎందుకు కోల్పోయి? మరొకసారి ఊహించుకుంటామని చెప్పిందంతా తల మీద ఉన్న స్లాబ్ కలిసే 4 కింది 4 కలిసేటోడ అంచులు ఉంటాయి. అంటే తల మీద ఉన్నప్పుడు తొలగించినప్పుడు కొంచెం దూరంలో ఉన్నాయి కనుక వాటి మీద కూడా కొంచెం వికర్షణ తగ్గిపోతుంది. నేరుగా ఉన్న జడ్2 బాగా వికర్షణ తగ్గితే పక్కా ఉన్న మీద కొంచెం తగ్గుతుంది. కనుక వీటిలో విభజన చెందినట్టే వాటిలో కూడా విభజన చెంది అందులో dz dzy శక్తిని కోల్పోయి dxy శక్తిని పొందుతాయి. పూర్తిగా తొలగివేసినప్పుడు ఏమవుతాయి? పూర్తిగా ఆకర్షణను కోల్పోవడం వల్ల dz2 ఇంకా తగ్గిపోతుంది, dx2 y2 ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు dxy కూడా పెరిగి dz2 దాటిపోతుంది. ఫలితంగా మనకు ఇలాంటి నిర్మాణం ఏర్పడుతుంది. టెట్రాగోనాల్లో 4 స్థాయిలు, సమచతురస్రంలో 4 స్థాయిలు ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే dz dzy తర్వాత dxy ఉంటుంది, ఇక్కడ మాత్రం dz2 ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇవి 2 ఉల్టా అవుతాయి. ఇది ఎప్పుడు ఎక్కువే, ఇవి తక్కువే. కానీ ఇక్కడ మాత్రం వీటి మధ్య రివర్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మనం శక్తిక్రమాన్ని కింది విధంగా రాసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. డి ఆర్బిటాల శక్తిక్రమము dx2 y2 dxy dz2 dzx dzy సమానంగా ఉంటాయి. అన్నికన్నా తక్కువ శక్తి కలిగి ఉన్నాయి dzy dzx రెండు సమానంగా ఉంటాయి. అదేవిధంగా dx2 y2 తర్వాత dz2 తర్వాత dxy ఉంటుంది, పై దాంట్లో dz2 ఉంది, dzy dx సమానంగా ఉంటుంది. ఇక్కడ
ఈ స్ఫటికక్షేత్ర విభజనావధి ఎట్లాగూ స్ఫటికక్షేత్ర విభజనావధి ఎట్లా ఎక్కువ ఉంటుంది, వీటితో పోల్చున్నప్పుడు వీళ్ళు ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే 1.2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే డెల్టా జీరో 100 అయినట్టయితే అష్టముఖి నిర్మాణంలో 100 అయినట్టయితే 120 వరకు స్వతంత్ర నిర్మాణంలో ఉండొచ్చు. ఒకే లైగాండ్ ఒకే లోహ ఆయన అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఈరోజు ఒక సారాంశము. మళ్ళీ ఒకసారి మనం నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క అనువర్తనాలు చెప్పుకుంటాము. అంతవరకు దీన్ని చదివి అర్థం చేసుకొని ప్రయత్నించి ఏమైనా డౌట్లు ఉంటే వీ క్యాన్ కాంటాక్ట్ ద జూమ్ మీటింగ్ ఇన్ ద ఆఫ్టర్ డిస్కషన్ ఆఫ్టర్ స్టడీ ద ఈ వీడియోను 1కి 2 సార్లు 3 సార్లు చదివి విని ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకొని చెప్పినా నేను మళ్ళీ వాటిని క్లారిఫై చేయగలుగుతాను.